పిల్లల కేరింతలు, ఉపాధ్యాయుల ఆనందోత్సాహాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం తొలి రోజు ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలను చాలా చోట్ల మామిడి తోరణాలు, బెలూన్లు, పూలమాలలతో అలంకరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు దండలు వేసి పూలు చల్లుతూ మరీ బ్యాండు మేళాలతో తరగతి గదుల్లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో 12 జిల్లాలోని 210 బడుల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని నర్సరీలో చేర్పించారు. తొలి రోజే 8.33 లక్షల మంది విద్యార్థులకు 54 లక్షల పాఠ్య పుస్తకాలతో పాటు ఒక్కో జత ఏకరూప దుస్తులు అందజేశారు. రాష్ట్రంలోని 27,852 ప్రభుత్వ ఎయిడెడ్ గురుకుల పాఠశాలలకు 1.40 కోట్లు పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా 1.01 కోట్ల పుస్తకాలు సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు విద్యార్థుల హాజరు 60%, ఉపాధ్యాయుల హాజరు 90% కంటే పైగానే ఉందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఈ దఫా ప్రాథమిక పాఠశాలల్లోనూ కంప్యూటర్ ల్యాబ్స్ ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.